హలో పిల్లలు. హలో, హాయ్ హాయ్ తన్వేష్. తన్వేష్, వేదాంత్, ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందామా? కథలంటే ఇష్టమేనా మీకు తరుణ్? ఇష్టమే కదా. మరి ఈరోజు కూడా ఇంకొక మంచి కథతో వచ్చాము మీ ముందుకి. ఈ కథ అంటే పింకీ సైకిల్. పింకీ డ్రెస్ ఏ కలర్లో ఉందిరా? పింక్ కలర్లో ఉంది కదా. పింకీ సైకిల్. అయితే పింకీ బైసికిల్ తొక్కుతుంటే నడుపుతుంది కదరా సైకిల్. అందరు ఎట్లా చూస్తున్నారు చూడండి, ఎట్లా చూస్తున్నారు. అందరూ ఇట్లా షాక్ అయిపోతున్నారు. ఏమనుకుంటున్నారు ప్రణీష? వాళ్ళంతా ఏమని చూస్తున్నారు? ఎంత స్పీడ్గా పోతుంది, అయ్యో ఏంది ఈ పాప ఎట్లా వెళ్తుందని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు కదా. ఇట్లా చూస్తున్నారు, ఇట్లా చూస్తున్నారు. తరుణ్ చూపెట్టు అంటున్నారు కదా. అమ్మో, నడపడం నేర్చుకున్నది పింకీ సైకిల్. అందుకే బైసికిల్ చూడండి, బైసికిల్ వీల్స్ ఎట్లా తిరుగుతున్నాయి, చాలా ఫాస్ట్గా తిరుగుతున్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ పేజ్ తిప్పేద్దాం. ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది. ఇక్కడ బట్టలు ఆరేసున్న తాడు తగిలింది. తగిలినందుకు బట్టలు ఏమైనాయి? గాల్లో ఎగిరిపోయినాయి. పైజామా కదా, ఈ తాతది పైజామా ఏమైంది? ఎగిరిపోయింది. తాత చూడు ఇట్లా ఆశ్చర్యంగా, అయ్యో నాది పడిపోయిందని చూస్తున్నాడు కదా. తర్వాత అందరూ పదండి పదండి అని పక్కకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మామిడి పండ్లు ఆమె చూడండి, పక్కకి వెళ్ళిపోయేసరికి మామిడి పండ్లు ఏమైనాయి? కింద పడినాయి. మీకు ఎదురుగా ఏదైనా వెహికల్ వస్తే ఏం చేస్తారు? మీరు కూడా పక్కకి జరుగుతారు కదా. లాస్ట్కి ఇక్కడ కోడి కూడా పరిగెత్తి పోతుంది కదా. అమ్మా, పింకీ ఏం చేసిందిరా? ఎదురుగా ఉన్న గడ్డిలోకి బైసికిల్ తీసుకెళ్ళింది కదా. ఏమైందో నెక్స్ట్ పేజ్లో చూద్దామా? ఇప్పుడు చూడండి రా. ఏమైంది తారు? పడిపోయిందా? ఓడ్రీ. తర్వాత ఎవరో ఆమె దగ్గరికి వచ్చిండ్రు. ఎవరై ఉండొచ్చు ఆమె? వాళ్ళమ్మ. అందరు చూడండి పరిగెత్తుకొస్తున్నారు దగ్గరికి. పింకీ వాళ్ళు, అయ్యో కింద పడింది, పాప కింద పడిందని. అంత గట్టిగా తగిలితే బైసికిల్ ఏమై ఉండొచ్చు? దానిది వీల్ పోయింది, చక్రం కదరా. గిల్ల పోయింది. అప్పుడు మరి ఏమని ఉండొచ్చు? చేపి అని చెప్తుంది కదా. ఒకవేళ మీరే బైసికిల్ అయితే పింకీలాగా నడుపుతారా? పింకీలాగా నడుపుతారా? జాగ్రత్తగా నేర్చుకొని రోడ్డు మీద. వెరీ గుడ్. మనం తొక్కేటప్పుడు కూడా ఏవి ఎదురు లేకుండా నెమ్మదిగా వేకాలి. లేకపోతే ఏమవుతుంది? మన ఎదురుగా వేరే వెహికల్స్ వస్తుంటాయి, అవన్నీ వస్తాయి. కాబట్టి మనము బైసికిల్ నడిపేటప్పుడు ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా నడపాలి. తరుణ్, నువ్వు ఎట్లా నడుపుతావు? చిన్నగా నడుపుతావా? మంచిగా కూర్చో. మరి పింకీ సైకిల్ బాగా తొక్కిందా? కింద పడిపోయింది కదా. అందుకే నేర్చుకున్నాం కదా అని ఎట్లా పడితే అట్లా తొక్కొద్దు. పక్కనున్న మనుషులని చూడాలి, చెట్లని చూడాలి, రోడ్డుని చూడాలి, బైసికిల్ని చూడాలి. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళని చూడాలి.
కాబట్టి అందరినీ చూడాలి. కథ బాగుందా? ఓకే, మీరు సైకిల్ తొక్కేటప్పుడు ఎలా నడపాలి? జాగ్రత్తగా, ఎవరికి తగలకుండా, మీరు దెబ్బలు తగిలించుకోకుండా నడపాలి. సరేనా? ఎంతమందికి ఉంది బైసికిల్? ఉందా? వెరీ గుడ్, వెరీ గుడ్.